మంచిర్యాలలోని ఆండాలమ్మ కాలనీలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రార్థనలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొని మైనార్టీ సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు. రంజాన్ పండుగ సోదరభావాన్ని సహనాన్ని చాటుతుందని ఆయన కొనియాడారు. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈద్గాల వద్ద కాంగ్రెస్ నాయకులు ఏకపక్ష నిర్ణయాలతో మైనార్టీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నెల మాసాలు ఎంత నియమ నిబంధనలు చేసిన రంజాను ఈరోజు రంజాన్ శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంలో తొలి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మైనారిటీలకు ఇమాములకు మౌజాదులకు ఏదైతే మస్జిద్లో పనిచేసే వారికి గతంలో ఆర్థిక ఇబ్బందుల సందర్భంలో ఒక్కొక్కరికి 5,000 పారితోషికం ఆనాడు ప్రకటించే సందర్భంలో అదే సందర్భంలో కొంతమంది మైనార్టీలకు రంజాన్ సందర్భంలో బట్టలు ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టే కార్యక్రమం బ్రహ్మాండంగా చేశారు. చాలా సందర్భాల్లో ఫంక్షన్ హాల్ కూడా చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో మసీదులలో కూడా రిపేర్ కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని మసీదులకు బోరు మోటార్ వేసిన సందర్భం కూడా గుర్తించడం జరుగుతుంది. చాలా సంతోషం. రంజాన్ ఇది అందరికి సంబంధించింది. ఇది ఒక పార్టీది కాదు. ఒకరి కోసమే స్క్రీన్ పెట్టి మాట్లాడిచ్చే సాంప్రదాయం కరెక్ట్. అది ఇది అందరికి అవకాశం ఇవ్వాలి. మేము కూడా చాలా మ్యాక్సిమం చేయడం జరిగింది. సాధికాన దాదాపు కనీసం 2 లక్షలతో బ్రహ్మాండంగా సాధికారం చేయడం జరిగింది. ప్రతి మసీదులో బోర్లు వేయడం జరిగింది. ప్రతి మసీదు రిపేర్ చేయడం జరిగింది. ఆఖరి సఫరీ కింద దాదాపు 21 లక్షలతోటి చనిపోతే వాళ్ళ కోసం కూడా పెట్టడం జరిగింది. మరి ఈ సందర్భంలో మరి ఇక్కడ కేవలం రంజాన్ అంటే అన్ని కులాలకు అనుకున్నాం తప్ప ఇది అన్ని కులాలకైనా సంబంధం కాదు. ఇది కేవలం అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రంజాన్ లెక్క మాట్లాడిన సందర్భాలు. ఇక్కడ స్వాగతం గతంలో మేము 40 నుంచి చేస్తున్నాం. కొంతమంది నాయకులు అయితే ఏదో ఒకసారి అతో సరిపోతారు. కానీ మేము అధికారం ఉన్నా లేకున్నా దాదాపు కనీసం 81 అంటే దాదాపు 81 నుంచి మేము వస్తున్నాం. అంటే 44 ఏళ్ళ నుంచి మేము ఇక్కడికి వస్తున్న సందర్భంలో అక్కడ పోతే ఇక్కడికి వచ్చాము. ఇలా కొంతమంది అంటే ఒకే పార్టీకి స్వాగతం పలికారు. అది తప్పుడు పద్ధతి.